రైతన్న మళ్ళా రోడ్డు మీద పడాల్సి వస్తుందని అనుకోలే. ఇవాళ నిజానికి జూలై కూడా వెళ్ళిపోతున్నది. మీరందరూ పంట పొలాలలో బిజీగా ఉండాలి. మీ పాదాలు పంట చేల ఉరం మీద నడవాలి. మీ చేతుల ట్రాక్టర్ స్టీరింగ్ ఉండాలి, ప్లకార్డులు కాదు. మీరు నాట్లేసుకుంటూ ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళా మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. పరిపాలనలో ప్రాజెక్టులు కట్టలే, పడరాని బాధలు పడ్డాం. చంద్రబాబు పరిపాలనలో 12 సంవత్సరాలు కసాయి కరువు చూసినాం. పొట్ట చేత పట్టుకొని జనం వలసెళ్ళిపోయిండ్రు. గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళకేమో ఆస్తులు నిర్మించుకోవడానికి, మన తెలంగాణ వాళ్ళకేమో ఆస్తులు కలుపుకోవడానికి, అంటే బొక్కలు కలుపుకుంటారు. ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిండు కేసీఆర్. ఆకలి కేకలు లేని తెలంగాణగా మార్చిండు కేసీఆర్. ఇవాళ కన్నతల్లే దయ్యమైనట్టు ఈ దరిద్రపు కొట్టు కాంగ్రెస్ వచ్చి కాళేశ్వరంను కూలేశ్వరం అని ప్రచారం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నిజానికి అది కూలేశ్వరం కాదు, రేవంత్ రెడ్డి అనేటోడే పెద్ద కుళ్ళేశ్వరం. వాడిని కడుపు నిండా కుళ్ళు, కడుపు నిండా కువర్గం, కడుపు నిండా కుట్ర. ఇవాళ అక్కడ గోదావరి పారుతున్నది. ఇంకో నెల రోజుల్లో 2 నెలల్లో మంచిగా పారుతుంది. ఆ పారేది కూడా ఎంత, ఒక 92 మీటర్ల ఎత్తున పారితే చాలు కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు. అట్లాంటి 98 మీటర్ల ఎత్తున పారుతున్నది, బ్రహ్మాండంగా పారుతున్నది. ఆ నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఒక్క స్విచ్ ఆన్ చేస్తే వచ్చి చక్కగా అవి సుందిలలో పడతాయి, అన్నారంలో పడతాయి. ఎందుకు ఆపుతున్నావు అని అడిగితే ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే, మాకు నీళ్ళు ఎట్లా రావాలి మా పొలాలకు అంటే ఏమంటాడు, హరీష్ రావును, కేసీఆర్ను, కేటీఆర్ను కోస్తే ఆ రక్తము కొవ్వు తీసుకుపోయి పొలాలలో తల్లితే పంటలు పండుతాయని మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడిన దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఎవరినన్నా చూసినామా మనం? రక్తం బారిస్తావా నువ్వు ఇవాళ తెలంగాణలో? కేసీఆర్ నీళ్లు బారిచ్చిన కాలువలలో నువ్వు రక్తం బారిస్తావా? రక్తం బారిస్తా అంటున్నాడు. మా రక్తం తీసుకోరా రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకోరా. కానీ కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయి రాట్నం ఇవాళ. ఇంతకంటే దుఃఖం ఇంకోటి ఉంటుందా? 31 నెలలైనా కానీ రిపేర్ చేస్తలేడు. ఢిల్లీకి పోతాడు వస్తాడు తప్ప కాళేశ్వరం పోడు అది రిపేర్ చేయడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయొచ్చిన ఖర్చులతో కాళేశ్వరం రిపేర్ అయిపోతుండే. రేవంత్ రెడ్డి సంచులతోని మూటలు చంద్రబాబు నాయుడికి ఇచ్చిండు చూడండి, ఆ పైసలు పెడితే పాలమూరు ఎత్తిపోతలు పూర్తయిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనలో నదులు ఆంధ్రాకు వారుతున్నాయి, నిధులు ఢిల్లీకి వారుతున్నాయి. అందుకనే ఇవాళ గల్లావట్టి నిలదీసేటందుకు నువ్వు నీళ్ళు ఎత్తిపోస్తావా లేకుంటే నిన్ను ఎత్తిపారేయమంటావా? రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి నీళ్ళు ఎత్తిపోస్తావా, నిన్ను ఎత్తిపారేయమంటావా? రేవంత్ రెడ్డిని ఎత్తిపారేస్తే తప్ప నీళ్లు రావు, తెలంగాణ బాగుపడదు. తిరిగి తెలంగాణ పచ్చగా ఉండాలంటే, సస్యశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పోవాలి, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే పచ్చని పంటలు పండాలి.